సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. మా అక్కని పెద్ద అక్కని తత్తి తీసుకున్నారు. మా సొంత అత్త అంటే మా నాన్నకి సిస్టర్ అనమాట. పిల్లలు లేదని అవును దత్త తీసుకొని వాళ్ళే పెంచారు. 5 ఇంచ్ వాళ్ళే పెంచారు. సరే అప్పుడు నేను వెళ్ళేదాన్ని. వెళ్తే ఆయన అడిగారు జ్యోతి గారికి ఫోన్ చేసి, ఇలా కొత్తమ్మ ఏదో అలమీలి మంగ జయమంగయ్య అని మార్చారు తర్వాత. అప్పుడు ఆయన అడిగితే మీరు ఆ అమ్మాయిని పెట్టుకోండి నేను చేయట్లేదు అన్నారు. ఆయన ఫేస్ చూసుకుని అమ్మ తెలిసిపోయింది, సారమ్మ ఆవిడ చేయదు అనేసింది. ఆయన టాప్లో ఉంది కదా, సరే పర్వాలేదండి దానికి ఏంటి అని మేము దిగి వచ్చేసాం. వచ్చిన తర్వాత ఈ లుంగి అడిగేసుకుంటానికి వెళ్ళాను నేను. అది పేపర్లో వస్తుంది కదా, అవునవునవును, సన్నగా ఉంటాను చాలా సన్నగా. సరే దాంట్లో కూడా లుంగి యాడ్ అప్పుడు యాడ్లో పడింది అనమాట. ఎక్కడ చూసారో విట్లాచారి గారు పిలిపించి నేను అమ్మ వెళ్ళాం. వెళ్తే అమ్మ చెప్పారు, ఈ సాంగ్ ఒకటే ఉందమ్మా, పిక్చర్ మొత్తం అయిపోయింది అన్నారు. వాళ్ళకి తెలిసిపోయింది కదా చెల్లెలని ఉంది అని. ఆయనే చెప్పారు, మేము చెప్పకూడదు అక్కకి. అందుకని మేము ఆ పేరు చెప్పము. చెప్పినా కూడా పేర్లో ఏముందండి, మనం కష్టపడాలి, బాగా చెయ్యాలి, మన టాలెంట్ని చూపించాలి, అప్పుడే పైకి వస్తాం మనం, అంతే కదా. అదే సరే అని ఆయన చెప్పారు. ఈ అమ్మ చెప్పింది 13 ఏళ్ళ వయసు, డ్యాన్స్ అంటున్నారు ఎట్లా అని. లేదమ్మా చెయ్యండి, ఒకవేళ క్లిక్ అయినా అవుతుంది, చెయ్యండి, మిమ్మల్ని ఒట్టితో ఇలా పంపించడానికి నా మనసు ఇది లేదు, చెయ్యండి అమ్మా అన్నారు. అమ్మ కూడా ఆలోచించింది, మన పరిస్థితి కూడా అలా ఉంది. వాళ్ళందరూ పిక్చర్ తీసి ఆగిపోయారు, మా అత్తగారు వాళ్ళు. సరే అమ్మ చూసింది, పెద్ద ఆయన చెప్తున్నారు, సరి అన్న ఒప్పుకున్నారు. రామకృష్ణ హీరో అనమాట. ఆ ఫస్ట్ సాంగ్ ఆయన ఇది చేశారు, రా రా కమాన్ అంటారు. ఇప్పుడు చూసి నేను తెలుసుకున్నాను, ఎంకరేజ్ చేసి భయం కొత్త డాన్స్ అని రిహర్సల్ 2 రోజులు వెళ్ళాను అనమాట విట్లాచారి ఆఫీస్కి. తర్వాత డాన్స్ అది అయిన తర్వాత మళ్ళీ అలా స్టార్ట్ అయింది ప్రోగ్రామ్ అన్నీ. వెంటనే ఫస్ట్ సాంగ్ ఎలా భలే రెస్పాన్స్ వచ్చి ఉంటుంది మీకు. అది ఆడదాని అదృష్టం అని, అది ఆ పిక్చర్ ఎలా ఆడింది తెలియలేదు. అది చేసిన తర్వాత తెలుగు ఫిలిం అది ఫస్ట్. తర్వాత ఏదో చాలా పిక్చర్లు చేశాను. తర్వాత దాసనారాయణ గారిది, వాళ్ళందరూ చెల్లెలు ఇదనమాట. పాడి పంటలు ముఖ్యంగా చెప్పాలి. దాంట్లో అదే ఒక ఫంక్షన్లో కూడా చంద్రమోహన్ చెప్పారు, చూడు ఎంత చక్కగా శారీ కట్టుకుని వచ్చింది, మన వాళ్ళు అలా చూపించారా, ఆ అమ్మాయికి ఏదో డబ్బు ఏదో ఒక డ్రెస్ ఇచ్చారు, చూడండి ఎంత చక్కగా ఉంది అని. పిసి రెడ్డి గారు వచ్చారనమాట ఆ ఫంక్షన్కి. నేను పాడి పండ్లని చూపించాను, లంగా ఓని వేసుకొని చక్కగా అన్నారు. సో అలా మాకు కూడా ఇష్టమే హీరోయిన్గా. అప్పుడు 13 ఏళ్ళే కదా, సో అలా చెల్లెలు క్యారెక్టర్ ఒక సాంగ్ ఇలా వస్తుంది. అప్పుడు దాసనారాయణ గారు కన్యాకుమారి పిక్చర్లో వేశారు 2 హీరోయిన్. సో ఒకలా చూసుకుంటే మెయిన్ గా 8 మంది సంతానం ఉన్నారు కదా, కొంచెం ఆర్థిక పరిస్థితుల వల్ల మీరు సినిమాలోకి వచ్చారని చెప్పచ్చా? సొంత ఇల్లు ఉండింది, సొంత ఇల్లు ఉండింది. వాళ్ళు పిక్చర్ తీస్తారు కదా, మా నాన్న పేరు మీద ఒక కంపెనీ పెట్టారు, వినాయక ఆర్ట్స్ అని. మా మామయ్య అది వచ్చి RR పిక్చర్, పెద్ద బ్యానర్ అది. సో ఇది జయలలిత మేడం నాన్ అనే పిక్చర్ అంతా మా నాన్నగారు చేశారు. తర్వాత వాళ్ళు మొత్తం పార్ట్నర్గా ఉన్నారు కాబట్టి ఇంతని ఇచ్చేస్తారు ఇంటికి అమ్మ అంతా. తర్వాత నేను చిన్న పిల్లగా 13 ఏళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి కొంచెం థియేటర్ ఉండింది. ఫస్ట్ థియేటర్ కనిందే ఫస్ట్ హీరోయిన్ మా అత్తగారే, రాజకుమారి థియేటర్. అవునవును, రాజకుమారి గారు అప్పుడు 1940s 42 అంటున్నారు. అవును. సో అలా మీరు మొదలు పెట్టారు. అయితే మొత్తం ఈ ప్రయాణంలో నాన్నగారు ఏం చేసేవారు అంతకుముందు, అంటే ఆ నాన్నగారి గురించి కొంచెం చెప్పండి. నాన్నగారు ఎప్పుడు వాళ్ళ అక్క కూతురు టిఆర్ రాజకుమారితో బాడీ గార్డ్గా వెళ్ళేవారు. సొంత పిక్చర్ అయితే కొంచెం వేషాలు కూడా వేసేవారు ఆయన. మామయ్య ఊరికి వాళ్ళు రా ఇది చెయ్యి అది చెయ్యని ఏదో వేషాలు వేసి ఉంటారు. అమ్మాయి పక్కనే ఉంటారు ఎక్కడ పోయినా, ముందుగా తోడుగా ఉండేవారు. ఆ అమ్మాయి కూడా చాలా ప్రేమ, మా నాన్న పేరు. అంత మంచిగా ఉండేవాళ్ళు అప్పుడు. దాని తర్వాత నేను టేకప్ చేసేసినాను. తర్వాత దాసరి గారు కన్యాకుమారిలో హీరోయిన్గా ఇచ్చారు, శ్రీవిద్య నేను. తర్వాత విట్లాచారి గారు జగన్మోహిని ఇచ్చారు. జగన్మోహిని చేసేటప్పుడు హీరోయిన్గా రావచ్చు, కానీ ఆ రోజులు చూసానంటే సింహబడుల్లో సన్నజాజులు సాంగ్ పెద్ద ఆయనతో. ఏం పాట చెప్పండి ఒకసారి. సన్నజాజులో కన్ని మోజులో
సన్నజాజులోయ్ కన్ని మోజులోయ్ బానిసగా వచ్చావు, నన్నే నీ బానిసగా చేర్చుకున్నావు, మగతనం చూపావు, నాలో ఆడతనాన్ని నిద్ర లేపావు. అలా వస్తుంది అన్నమాట పాట. మీ స్పిరిట్కి జోహార్లండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కెమెరా ఆన్ అయినట్టు చిన్నపిల్లలాగా అదే చిన్నపిల్ల మనస్తత్వంతో మీరు యాక్ట్ చేసిన హావభావాలు మీ స్పిరిట్కి నిజంగానండి అసలు ఏమనాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు అక్క జ్యోతి గారని ఎప్పుడు తెలిసింది, ఎలా చెప్పారు, ఎప్పుడు చిన్నప్పుడు తెలుస్తుంది. అప్పుడప్పుడు మేము వెళ్ళేవాళ్ళం, సడన్ గా వాళ్ళు వద్దంటారు. అప్పుడు అంత ఎందుకు కట్ ఆఫ్ చేశారు? అదే మా అత్తగారు చెప్పి ఉంటుంది, సొంత అమ్మ చెల్లెలు కదా, ఎవరికైనా భయం ఉంటుంది. అక్కడ వెళ్ళి మన అమ్మ తెలుసుకుని మమ్మల్ని వదిలిచేసి వెళ్ళిపోతారో ఏమో అని వాళ్ళు చెడ్డవాళ్ళు అది ఏదో చెప్పి ఉంటుంది. బట్ తనకి ఎప్పుడు తెలిసి వచ్చింది, మరి ఎప్పుడు చెప్పారు? నాకు తెలిసేటప్పుడు అమ్మాయికి తెలుసు, మేము వెళ్తాను కదా చిన్నపిల్లలుగా వేసేటప్పుడు అక్క చెల్లెలు అని అందరికి తెలుసు. అలా స్టార్ట్ అయింది. తర్వాత దాసనారాయణ గారి పిక్చర్ కూడా చెల్లెలుగా చాలా పిక్చర్లు ఇచ్చారు. ఇద్దరు కలిసి నటించారు కదా, 1-2 సాంగ్స్, చాలా సాంగ్స్ చేసాం కలిసి. కొన్ని మాట్లాడుకుంటాం, మాట్లాడలేకపోతే మాస్టరు ఇద్దరు అమ్మల్ని పెడతారు కదా, జ్యోతిలక్ష్మి ఒకరు జయమాలిక ఒకరు అని, వాళ్ళతో ఇలా చెయ్యి ఇలా అనుకోవాలని మేము రిహర్సల్ చేసుకుంటాం అంతే. కానీ సినిమా వాళ్ళు అందరూ చెప్తారు, ఎందుకు వీళ్ళందరూ మాట్లాడుకోలేదు అని. మమ్మల్ని అడుగుతారు, నాకు కూడా తెలియదండి అన్నాను. కారణం ఏమని తెలియలేదు. ఇప్పుడు నేను ఆలోచిస్తే ఇదే జరిగి ఉంటుంది, వేరేం లేదు. ఒక పిల్లని మనం పెంచుతామంటే మనం ఎలా చెప్పి పెంచుతామో అలాగే వస్తుంది పాప. అవును అవును, అలా చెప్పొచ్చు. వాళ్ళ మీద కూడా తప్పు లేదు. 5 years నుంచి పెంచుతున్నారు కదా, సడన్గా వదిలేసి వెళ్ళిపోతే అదే వేరేం లేదు. సో అలా మొదలు పెట్టారు జయమాలి గారు మీ ప్రయాణం, సినిమా ప్రయాణం. కొన్ని క్యారెక్టర్ రోల్స్, కొన్ని సిస్టర్ రోల్స్, దాంతోపాటు మెయిన్ స్ట్రీమ్గా ఇప్పుడు ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఒక మంచి ఐటమ్ సాంగ్ అని ఇప్పుడు అంటున్నాం. అప్పుడు ఆ రోజులో క్యాబరే అనేవాళ్ళు, క్లబ్ అనేవారు. అది ఆ ప్రాసెస్లో మీకు ఫ్రీడమ్ ఇచ్చేవారా, మీరు డిసైడ్ చేసుకోవడానికి నాకు ఈ మూమెంట్ నేను చేయను, లేకపోతే ఈ కాస్ట్యూమ్ నాకు నప్పదండి, సూట్ కాదు, ఈ కలర్ బాగాలేదండి అట్లా చెప్పడానికి? లేకపోతే లేదు, ఆ రోజులు అలా లేదండి. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు చెప్పేస్తారు ఆ సిచ్యువేషన్ ఎలా ఉందో అలా. అప్పుడు చెప్తారు, మాకు ఇంత లంగా ఓని షార్ట్గా కావాలి, లేకపోతే ఇది ఏదని వాళ్ళు డైరెక్టర్ చెప్తే క్లాత్ కూడా వెళ్ళి చూపించాలి. వాళ్ళు సెలెక్ట్ చేసి దాన్ని కుట్టించి మనకు వేస్తారనమాట. అదే మేము. తర్వాత ఏం చెప్పాలంటే నాకు లక్కుగా బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ గారితో హీరోయిన్గా, ఆయనకి మొదటి హీరోయిన్గా. అవును, ఇప్పుడు కూడా చెప్పారు మన నందమూరి రామకృష్ణ గారు, మన శత జయంతి అప్పుడు, పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి శత జయంతి అప్పుడు నేను చెప్పలేదు, ఆయన కృష్ణుడి మీద పోయాను కాబట్టి ఆయన గురించే చెప్పాను, బాలకృష్ణ గారి గురించి చెప్పలేదు కదా. వెంటనే ఆయన మైకు వచ్చి అందరూ మర్చిపోయారు అన్నతమ్ముల అనుబంధంలో ఫస్ట్ హీరోయిన్గా మా అన్నయ్యకి బాలయ్య బాబుకి జయమాలి వచ్చింది అని. నేను అప్పుడు దగ్గరికి వెళ్ళి చెప్పాను, సంతోష్ అవార్డులో చెప్పారంట, జ్యోతి గారు వచ్చి చెప్పారు జయమాలిని నా ఫస్ట్ హీరోయిన్ అని. ఆయన చాలా సంతోషంగా ఉండింది. ఆయన ఎంత లెవెల్కి ఎక్కినా అలాగే ఉన్నారు.